ఎలా భరిస్తున్నావు లక్ష్మి ఇదంతా? సహస్రమ్మ ఏదో కోపంలో అలా అనేసరమ్మా. లక్ష్మి, నేనంతా చూశాను. లక్ష్మి, ఎలా వచ్చింది నీకు భూదేవంత ఓర్పు? ఆ సీతమ్మ పడిన కష్టాల కంటే ఎక్కువ కష్టాలని పంటి బిగువున పట్టి ఎలా అనుభవిస్తున్నావు? ఏం తప్పు చేసావని నీకెంత శిక్ష వేశాడా దేవుడు? ఉరి శిక్ష పడిన ఖైదీని కూడా విచారించి ఆఖరి కోరిక తెలుసుకొని శిక్ష వేస్తారు. కానీ నీ విషయంలో విచారించట్లేదు, నీ వాదన వినడం లేదు, నిజం తెలుసుకోవడం లేదు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు శిక్షించేస్తున్నారు. ఆ శిక్ష వేసిన వాళ్లలో నేను ఉన్నానమ్మా. వాస్తవం తెలుసుకోకుండా, అసలు నిన్నేం అడగకుండా నిన్ను చాలా మాటలు అన్నాను. నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తున్నా కనికరించలేదు. నా కొడుకుతో నీకు ఏర్పడిన బంధం మోసం వలన కలిగిందని నాకు నేనే మూర్ఖంగా అనేసుకొని విడాకుల కోసం నిన్ను హింసించాను. అవన్నీ ఇప్పుడు ఎందుకమ్మా? వదిలేయండి. మీ ఆరోగ్యం అసలే బాగోలేదు. ఎక్కువ ఎమోషనల్ అవ్వకండి. నేను నా తప్పుల్ని మాట్లాడుతున్నా కూడా నువ్వు నా గురించి, నా ఆరోగ్యం గురించే మాట్లాడుతున్నావు. నీకున్న ఇంగితంలో 5% నాకున్నా నీకు సగం సమస్యలు తగ్గేవేమో. ఎన్ని రోజులు కళ్ళ ముందు దేవత లాంటి నిన్ను పెట్టుకుని దిష్టి బొమ్మల వెనక తిరిగాను. నా కళ్ళకి అమాయకత్వం అనే పొర కప్పేసి ఎవరేంటో ఎలాంటి వాళ్ళో గుర్తించలేనంత కబోదిలా మారిపోయాను. మీరెవరి గురించి మాట్లాడుతున్నారు? నీ గురించే లక్ష్మి. నువ్వే నా అసలైన కోడలివని తెలుసుకొని మాట్లాడుతున్నాను. ఇంటి వారసుడి ఆయుష్ మోస్తున్నా ఈ ఇంటి కోడలివని గుర్తించి మాట్లాడుతున్నాను. అందుకే అమ్మవారు ఈ సూర్యవంశం వారసురాలిగా నిన్ను ఎంచుకుందని కళ్ళు తెరుచుకున్నాయి కాబట్టి మాట్లాడుతున్నాను. మా స్వార్థం వలన నువ్వెన్ని సమస్యలు ఎదుర్కొన్నావో లక్ష్మి. అమ్మా, మీకు అసలు స్వార్థమే లేదమ్మా. ఏదో చిన్న సహాయం చేసిన దానికి నన్ను ఇంటికి తీసుకొచ్చి ఎంతమంది మిమ్మల్ని ఎన్ని మాటలన్నా నాకు ఆశ్రయం ఇచ్చారు. కానీ నీకిన్ని రోజులు అన్యాయం జరిగింది. నీకు న్యాయం చెయ్యాలంటే ఈ నిజం అందరికీ చెప్పేయాలి. చెప్తాను. అమ్మా, వద్దు వద్దమ్మా, వద్దు. ఈ నిజం ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు. నేను ఇలా బానే ఉన్నాను. కళ్ళ ముందు నా భర్తున్నారు. నా అత్తగారు నన్ను మా అమ్మ కంటే బాగా చూసుకుంటున్నారు. ఇంతకంటే అధికారం, హక్కు నాకొద్దమ్మా, వద్దు. దయచేసి మీరు నిజం చెప్పొద్దు. నాకింతకు మించి ఏ ఆశ లేదమ్మా, ఏ ఆశలు లేవు. ఇంత మంచిదానివి ఏంటి లక్ష్మి నువ్వు? అందుకే నిన్ను ఎటు పంపించకుండా ఆ దేవుడు నాకు తారసపడేలా చేశాడు.
ఇంత మహోన్నతమైన ఆలోచనలు ఉన్నాయి కాబట్టే ఆ అమ్మవారు నీ చేతుల మీదుగా పూజలు అందుకున్నారు. ఇంత మంచి కోడలిచ్చిన ఆ దేవుడు అందరిలో నా కోడలు అని చెప్పుకునే భాగ్యాన్ని ఎందుకు ఇవ్వలేదు? కానీ కానీ లక్ష్మి, నేనన్న మాటలకి, నేను చేసిన తప్పులకి నీ కాళ్ళు పట్టుకుంటా. అమ్మా, ఏం చేస్తున్నారమ్మా? నే చేసిన తప్పులకి నీ కాళ్ళు పట్టుకుంటేనే కానీ ప్రాయశ్చిత్తం అవ్వదమ్మా. అమ్మా, దయచేసి అలా మాట్లాడకండి. మీరు ఏ తప్పు చేయలేదు. అంతా అంతా నా తలరాత. దీనికి మీరెవ్వరూ బాధ్యులు కారమ్మా. ఈ తలరాత రాసిన దేవుడు నా రాతలో అచ్చు తప్పులు రాసుంటాడు. అందుకే అందుకే ఇలా జరుగుతుందమ్మా. కొట్టమ్మా, నన్ను కొట్టు, నన్ను కొట్టు. అమ్మా, వద్దమ్మా. ఏంటమ్మా ఇది? పాప నివృత్తమ్మా. వద్దమ్మా. ఇవి పూజించే చేతులమ్మా. ఇవే చేతులతో వేడుకుంటున్నా. నీ చేత కన్నీళ్లు పెట్టించానే కాని కనికరించలేదు కదమ్మా నేను. అదంతా అయిపోయిందమ్మా. జరిగిపోయిన దాని గురించి ఆలోచించడం వృధా. మీరిలా బాధపడ్డం ఎవరైనా చూస్తే బాగోదమ్మా. పదండమ్మా, వెళ్దాం. నా బంగారు తల్లివమ్మా నువ్వు. నిన్ను మేమందరం బాధ పెడుతున్నాము. అమ్మా, దయచేసి బాధపడకండమ్మా. పదండమ్మా. మీ ఆరోగ్యం గురించి కూడా ఆలోచించండి. టాబ్లెట్స్ వేసుకోవాలి. ఎప్పుడు తిన్నారో ఏంటో. పదండమ్మా, పదండి. రండి. యమునమ్మా, ఎక్కడికి వెళ్తున్నావమ్మా? యమునమ్మా, నేను గుడి దాకా వెళ్ళొస్తాను. సరేనమ్మా, త్వరగా వచ్చి. ఆటో ఆ పాపు అన్న, గుడికి వెళ్ళాలన్నా. అలాగే మేడం, ఎక్కండి.